వెల్కమ్ టు పల్లవి టీవీ. భారతీయ సినీ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామాయణ మూవీ ట్రైలర్ వచ్చేసింది. నితీష్ తివారీ డైరెక్షన్ లో నమిత మల్హోత్రా నిర్మాతగా దాదాపు 4,000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా పార్ట్ 1 ట్రైలర్ ను ఇవాళ తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో రిలీజ్ చేశారు. యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారిన ఈ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రామాయణ పార్ట్ 1 ట్రైలర్ విశేషాలని ఇప్పుడు తెలుసుకుందాం. 4 నిమిషాల 9 సెకండ్ల డ్యూరేషన్ తో కట్ చేసిన ఈ ట్రైలర్ రావణుడిగా నటిస్తున్న యష్ డైలాగ్స్ తో ప్రారంభమవుతుంది. ముల్లోకాలకు అధిపతిని తానేనంటూ గర్వంగా ప్రకటించుకునే రావణుడి పాత్రలో యష్ గాంభీర్యాన్ని చూపించాడు. లోకంలో అధర్మం పెరిగిపోతున్నప్పుడు విష్ణువు రాముడి అవతారంలో భూమిపైకి వస్తాడు. రాముడి పాత్రలో రణబీర్ ఆకట్టుకున్నారు. రాముడి బాల్యం, రాక్షసులతో పోరాటాలు, సీతతో వివాహం లాంటి ఘట్టాలను ఈ ట్రైలర్ లో చూపించారు. ఆ తర్వాత 14 ఏళ్ల వనవాసం, లక్ష్మణుడితో కలిసి సీతారాములు అడవులకు వెళ్లటం, రావణుడు సీతను అపహరించటం లాంటి కీలక సీన్లతో ట్రైలర్ ని కట్ చేసి మరింత క్యూరియాసిటీని పెంచారు. సీత పాత్రలో సాయి పల్లవి ఒదిగిపోయింది. ట్రైలర్ లో విజువల్ ఎఫెక్ట్స్, ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ అందించిన బీజిఎం సినిమా స్థాయిని మరింత పెంచాయి. రామానంద్ సాగర్ సీరియల్లో రాముడిగా నటించిన నటుడు అరుణ్ గోవిల్ ఈ సినిమాలో దశరథుడిగా నటిస్తున్నారు. కౌసల్యగా ఇందిరా కృష్ణన్, కైకేయిగా లారా దత్తా, సుమిత్రగా సోనల్ ఝా కనిపించనున్నారు. లక్ష్మణుడిగా రవి దుబే, హనుమాన్ గా సన్నీ డియోల్, శత్రుఘ్నుడిగా నితీష్ శర్మ, మందాకినిగా కాజల్ అగర్వాల్, శూర్పనఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నారు. ఈ ట్రైలర్ లో చూపించిన సీతారాముల కళ్యాణం, వనవాసం, రామ రావణ యుద్ధం సహా ప్రతి ఫ్రేమ్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అద్భుతమైన గ్రాఫిక్స్ సినిమాపై హైప్ ను పెంచాయి. రాముడిగా రణబీర్ కపూర్ స్క్రీన్ ప్రెజెన్స్, రావణుడిగా యష్ గాంభీర్యం ఈ ట్రైలర్ లో మెయిన్ హైలైట్స్ అని చెప్పుకోవాలి. మృదు స్వభావిగా చూపించే సీతమ్మను ఇందులో ఖడ్గం పట్టిన యోధురాలిగా చూపించి సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచారు. ఈ పాత్ర పోషించిన సాయి పల్లవి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. రామాయణంలో ఎంతో కీలకమైన పుష్పక విమానాన్ని భారీ తామర పువ్వు ఆకారంలో ప్రత్యేక డిజైన్ తో చూపించారు. లంకను జయించిన తర్వాత 3 లోకాలపై ఆధిపత్యం సాధించాలని రావణుడు సంకల్పించటం, అదేవిధంగా దేవేంద్రుడితో యుద్ధానికి సంబంధించిన సన్నివేశాల్లో ఐరావతాన్ని చూపించిన తీరు భేష్ అని చెప్పుకోవాలి. సీతను అపహరించే సమయంలో రావణుణ్ణి అడ్డుకునే జటాయువు పాత్రకి ట్రైలర్ లో మంచి ప్రాధాన్యత ఇచ్చారు. భారీ గరుత్మంతుడిలాగా జటాయువును చూపించారు. శివధనుస్సు విరిచిన అనంతరం పరశురాముడు రాముణ్ణి కలిసే సీన్ ని ట్రైలర్ లో చూపించారు. రకుల్ ప్రీత్ సింగ్ శూర్పనఖ పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ప్రతీకారం తీర్చుకుంటాను శూర్పనఖ, రాముడికి జరిగే అవమానం ఘోరంగా ఉంటుంది అంటూ యష్ చెప్పే డైలాగ్ ఈ సినిమాలో రామ రావణ యుద్ధం ఎంత భీకరంగా ఉండబోతోందో తెలుస్తోంది. రామాయణ ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉన్నప్పటికీ ఇందులో కొన్ని మైనస్లు కనిపిస్తున్నాయి. ఈ ట్రైలర్ మొత్తంలో హనుమంతుడి పాత్రను పరిచయం చేయకపోవటం, కనీసం ఒక్క షాట్ కూడా చూపించకపోవటం ఆడియన్స్ ని నిరాశకు గురి చేసింది. మరోవైపు కొన్ని విజువల్స్ సీరియల్ షాట్స్ ని గుర్తుకు తెస్తున్నాయంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్ గా రామాయణ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ అయితే దక్కుతోంది. ఈ ఏడాది దీపావళికి రామాయణ పార్ట్ 1 విడుదల కానుంది. రెండో భాగం 2027 దీపావళికి రిలీజ్ కానుంది.